హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. పెన్షనర్లకు మరో గుడ్ న్యూస్. డిఏపై కేంద్రం కీలక ప్రకటన అనేది చేసింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. భారత కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు తీయని కబురు. కేంద్ర ప్రభుత్వం త్వరలోనే 8వ వేతన సంఘం నుంచి సంతోషంతో గంతులు వేసిన న్యూస్ ని అందించబోతుంది. విపరీతమైన ఖర్చుల కారణంగా ద్రవ్యోల్బణం పెరగడంతో ప్రభుత్వ ఉద్యోగులకు కనీస అవసరాలు కూడా తీరకుండా పోతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘం ప్రభుత్వ ఉద్యోగాల పే స్కేలులో పలు సవరణలు చేయబోతుంది. దీంతో జీతాలు పెరగడమే కాకుండా డిఏ పెరిగే అవకాశాలు ఉన్నట్లు కూడా కనిపిస్తుంది. 8వ పే కమిషన్ కంటే ముందుగా వచ్చిన 6వ 7వ కమిషన్లో ద్రవ్యోల్బణం, ఆర్థిక వ్యవస్థలోని ఇతర మార్పుల గురించి పూర్తిగా వివరించారు. వీటిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల జీతాలలో మార్పులను తీసుకువచ్చేందుకు 8వ వేతనం పే సంఘం అమలుకు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. ఇక 7వ వేతన సంఘం వివరాల్లోకి వెళ్తే కేంద్ర ప్రభుత్వం ఇందులో కొన్ని అంశాలపై ప్రస్తావించింది. ఇది ఫిబ్రవరి 28న 2014లో ఏర్పాటైంది. కానీ దీనిని కేంద్రం 2016 జనవరి 1న అమల్లోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇక 7th పే కమిషన్ ప్రకారం ఒక్కొక్క ఉద్యోగికి 18,000 ఉండేటట్లు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఫిట్మెంట్ ఫ్యాక్టరీ 2.57 చేయగా దీంతో ఒక్కొక్క ఉద్యోగికి దాదాపు 11,000 పైగా జీతం పెరిగిందని చెప్పవచ్చు. 2006లో జూలైలోని కేంద్ర ప్రభుత్వం 6వ వేతన సంఘం ప్రారంభించింది. దీని ప్రకారం ఒక సగటు ఉద్యోగి జీతం 7,000 కొనసాగించాలని ఆగస్టు 2008లో 2వ వారంలోని ఈ పే కమిషన్ను ఆమోదించింది. 6th పే కమిషన్ ప్రకారం ఫిట్మెంట్లు 1.74 సిఫారసు చేయగా పోను 1.86కు పెంచుతూ వచ్చారు. దీని ప్రకారం 2008 సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అన్ని అలవెన్స్లు పొందారు. అలాగే డిఏ కూడా 16 నుంచి 22% పెరిగినట్లు తెలుస్తుంది. 8వ వేతన సంఘంను కేంద్ర ప్రభుత్వం 2026లో అమల్లోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతానికి ఈ వేతన సంఘం గురించి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయలేదు. కానీ 8వ వేతన సంఘం అమల్లోకి వస్తే మాత్రం భారీగా జీతాలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 8th పే కమిషన్ను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువస్తే ఒక్కొక్క ఉద్యోగికి మూల వేతనం దాదాపు 20 నుంచి 35% పెరగొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఒక్కసారిగా 34,560 పెరిగే అవకాశాలున్నాయి. అలాగే వివిధ అలవెన్సులు కూడా పెంచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.